అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత అష్టాదశోధ్యాయంలోని 76, 77 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టాదశోధ్యాయః. మోక్షసంన్యాసయోగః. సంజయ ఉవాచ. రాజన్ సంస్మృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ఓ రాజా, శ్రీకృష్ణ భగవానునకును అర్జునునకును మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది. అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదే పదే స్మరించుచు నేను నిరంతరము ఆనందమున ఓలలాడుచున్నాను. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఓ రాజా, అత్యంత విలక్షణము, పరమాద్భుతము, అపూర్వము అయిన ఆ శ్రీహరి రూపమును పదే పదే స్మరించుచు నేను పొందుచున్న సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు. తత్ప్రభావమున మరల హర్షోల్లాసములతో పులకిత గాత్రుడు నగుచున్నాను. రేపు 78 భగవద్గీత 18వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం చెప్పుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం, భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.